హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ బ్లాగ్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో చాగల్నాడు తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతున్న 7 వారాల వెంకన్న వరాల వెంకన్నగా సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం, ఆర్థిక ఇబ్బందులు, ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలైనా సరే కోరుకుంటే 7 వారాల్లో ఖచ్చితంగా తీరుతుందనేది ప్రతీక. శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ గోదా ఆండాళ్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారు రాయుడుపాకల గ్రామంలో వెలిశారు. ఈ గుడికి వెళ్ళడానికి రాజమండ్రి నుండి 10 కిలోమీటర్లు, దివాన్ చెరువు నుండి 2 కిలోమీటర్లు. దివాన్ చెరువు జంక్షన్కి వచ్చిన తర్వాత లెఫ్ట్కి కట్ అయ్యి అక్కడ నోయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా మనకి అక్కడ కూడా లెఫ్ట్ తీసుకోవాలి. టెంపుల్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఆ నామాలు, ఆంజనేయ స్వామి విగ్రహం ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఈ దారిలో మనం చూస్తే కనుక కాలినడకన వెళ్ళే భక్తులు కూడా మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయం ఎప్పుడు, ఎలా, ఎందుకు నిర్మించవలసి వచ్చింది అనేది మనం పంతులు గారి మాటల్లోనే తెలుసుకుందాము. అలాగే మేము దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు మండుటెండలో కాలినడకన పాదరక్షకులు లేకుండా నడిచి వస్తున్న భక్తులతో కూడా మనం మాట్లాడదాం. భగవాన్ కృష్ణ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఆలయ ప్రాముఖ్యత గురించి పంతులు గారి మాటల్లోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. చాగల్నాడు తిరుమల క్షేత్రము, రాయుడుపాకలు వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయము. ఈ ఆలయము రాజమహేంద్రవరానికి 10 కిలోమీటర్ల దూరంలోను, దివాన్ చెరువుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటండి అనగా బుద్ధాల సూర్యనారాయణ గారి యొక్క ఆలయాన్ని స్థాపించారు. ఆయన ఒకానొక సమయంలో తిరుమల వెళ్లి కొంత ధనాన్ని అక్కడ స్వామివారికి సమర్పించాలనుకుంటే కొన్ని కారణాలు ఇచ్చి ఆ ధనాన్ని ఇవ్వలేకపోతారు. తిరిగి ఆ ధనంతోనే వారి యొక్క సగ్రామం అనగా రాయుడుపాకల్లో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడము. తదనంతరం కూడా స్వామి యొక్క నిదర్శనం ఏమిటండి అనగా ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత విశేషంగా భక్తుల యొక్క కోరిక నెరవేరడమే కాకుండా
ప్రతి శనివారము 2000 నుంచి 5000 మంది దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా ప్రతి శనివారం కూడా స్వామిని 7 శనివారాలు ఇక్కడ దర్శనం చేసుకుని 8వ వారం అభిషేకం చేసుకుంటే తీరని కోరికలు ఏమన్నా ధర్మమైన కోరికలు తప్పక నెరవేరుతాయి. అది సంతానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇలా అనేక విధాల కోరికలు ఇక్కడ నెరవేరుతాయి. అదే విధంగా స్వామివారిని ప్రత్యేకంగా శనివారం రోజున కొన్ని వేల మంది భక్తులు దర్శించుకోవడమే కాకుండా ప్రత్యేకంగా స్వామివారికి ప్రతి శనివారం కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం 11 గంటల నుంచి సుమారు 2 గంటల వరకు కూడా జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి శనివారం స్వామి దర్శనం చేసుకోవడానికి సుమారు 5000 మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి ఈ కార్తీక మాసంలో కూడా విశేషంగా 4 రోజులు కూడా స్వామి యొక్క అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా పాల్గొన మాసంలో తదియ నుంచి సప్తమి వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అంతేకాకుండా ప్రత్యేక పూజా కార్యక్రమాలుగా పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించి స్వామి యొక్క అనుగ్రహంతో సర్వశుభాలు కూడా పొందడం చేయండి. గోవిందా గోవిందా. పంతులు గారు, శనివారం భక్తులతో ఆలయం కిక్కిరిసి ఉన్నా కూడా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఆలయ విశిష్టత చెప్పినందుకు ధన్యవాదాలండి. స్వామివారిని దర్శించుకుని రాజమండ్రి బయలుదేరాము. ఇప్పుడు కాలినడకన వచ్చే భక్తులతో మనం మాట్లాడదాం. మీరు చెప్పులు కూడా లేకుండా వెళ్తున్నారు కదండి గుడికి. అంటే ఎన్ని వారాల నుంచి వెళ్తున్నారు, ఎలా వెళ్ళాలి ఏంటి, ఇది ఒకసారి గుడి గురించి చెప్తారా మీరు? ప్రస్తుతం 7 వారాలు అనుకుంటే 7 వారాలు వెళ్తామండి. అనుకున్న కోరిక తప్పకుండా తీరుతుందండి. అదే నడుచుకుంటే వెళ్తే చెప్పులు వేసుకుని వెళ్ళకుండా ఉంటే ఇంకా మంచిదేనండి. వెళ్తాము. మామూలుగా ఒక వారం మానేసండి 8వ వారం మళ్ళీ అభిషేకం అష్టోత్తరం చేయించుకుంటామండి. చేయించుకుని ఆ రోజుతో పూర్తి చేసుకుని మనకు కావాలితే మళ్ళీ వెళ్ళొచ్చండి స్వామి దగ్గరికి. ఆయన చాలా స్వచ్ఛమైన దేవుడు అండి. చాగలనాటు దేవుడు అండి. ఆయన చాలా స్వచ్ఛమైన దేవుడు అండి.
అనుకున్న కోరిక మాత్రం తప్పకుండా ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నారండి జనాలు అందరూ కూడా. మాకైతే మా దివాన్చర్ అండి, దివాన్చర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నామండి. అప్పుడు ఇది 5వ వారం అండి మాకు. విలువైన సమయాన్ని కేటాయించి నా కోసం చెప్పినందుకు థ్యాంక్స్ అండి. అలాగే మీరు అనుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన ఈ చాగల్నాడు తిరుమల క్షేత్రాన్ని ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిందే. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.